పెదరాణి అమ్మ ఈ వివాహానికి సమ్మతించారని మాకు బాగా తెలుసు కనుకే మేము వారికి నిశ్చితార్థం గురించి తెలియజేయలేదు. కానీ మాకు మాత్రమే తెలుసు ఈ వివాహం జరగడం రాజమహల్కు ఎంత అవసరమో. ఏకాకిగా మిగిలింది మేము చంద్రవదన్ గారు. ఈ సమయంలో మాకు ఈ కుటుంబానికి మీ సహకారం ఎంతో అవసరం. మేము ఈ పెళ్లిని వ్యతిరేకించామన్నది నిజమే రాజమాత. కానీ మేమిప్పుడు నిర్ణయానికి వచ్చాం. ఇకపై మేము మీకు తోడుగా నిలుస్తాం. మీ ఆజ్ఞలన్నింటినీ మేము శిరసా వహిస్తాం. నిజంగా మాకు తోడు నిలుస్తారా? అవును రాజమాత. మీరంటున్నది నిజమేనా? మీకు తోడుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే రాజమహల్కు ఈ నిశ్చితార్థానికి వచ్చే ప్రతి ఒక్క అతిథిని మీరు స్వాగతిస్తారా? మేము సిద్ధంగా ఉంటాం. ఈ నిశ్చితార్థంలో పాలు పంచుకున్నట్టు మమ్మల్ని ఒప్పించామని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ నిశ్చితార్థానికి మేము రావాలని ముందే అనుకున్నాం. మేము అక్కడుంటేనే కదా రాణా గారి మరణాన్ని కళ్ళారా చూడగలిగేది. రాణా గారు, రాణా గారు, రాణా గారు, ఎక్కడికెళ్ళారు? నిశ్చితార్థం సమయం కావస్తోంది. కంగారు పడకండి రాజమాత. మేము తమరికి మాటిచ్చాం కదా. ఇంకొకరికి మేమిచ్చిన మాట అయితే ఎలాగూ నిలబెట్టుకోలేదు. కనీసం ఇదైనా నిలబెట్టుకుంటాం. మేము సిద్ధంగా ఉన్నాం. అన్నట్టు ఒక్కటి సెలవిస్తారా? ఈ రెంటిలో మేము ఏది ధరించాలి? ఇదా లేకపోతే ఇదా? లేక ఈ రెండూ ధరించాలా? అలాగే ఈ ఉంగరాలు, ఈ బ్రోచ్, ఇవన్నీ ధరించాలా మేము? ఏమైంది రాజమాత? ఎందుకలా మౌనంగా ఉన్నారు? ఎందుకిలా మాట్లాడుతున్నారు ఇంద్రవదన్? ఏమైంది? రాజమాత గారు బలిపశువును అలంకరించే సాంప్రదాయం గురించి మర్చిపోయారా? మీరు ఎంత కఠినంగానైనా మాట్లాడవచ్చు. కానీ మా మనస్సాక్షిగా చెప్తున్నాం, మేము ఏది చేసినా కేవలం ప్రజల సంక్షేమం కోసమే చేశాం. మేము మా బాధ్యతను నిర్వర్తించాం రాణా గారు. ఇప్పుడు మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.